భూమి రికార్డ్స్లో ఒకే ఒక్క చిన్న తప్పు ఎంత పెద్ద సమస్యకి దారితీస్తుందో తెలుసా? ఈరోజు మనం భూయజమానుల హక్కుల కోసం వచ్చిన కొత్త చట్టంలోని ఒక ముఖ్యమైన సెక్షన్ గురించి తెలుసుకుందాం. అదే సెక్షన్ 4. ఇంకా కోరిలేషన్ రికార్డ్. ప్రతి భూయజమానికి ఇది చాలా అవసరం. ఈయన రామయ్య. మనలో చాలామంది రైతులలాగే ఒక సాధారణ భూయజమాని. కాని ఆయనకొక పెద్ద సమస్య వచ్చింది. తన భూమి రికార్డు ఆన్లైన్లో తప్పుల తడకగా ఉంది. సాయం కోసం అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్లు చేతులెత్తేశారు. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అసలు సమస్యేంటో తెలుసా? రికార్డ్లో ఆయన తండ్రిగారి పేరు తప్పుగా పడింది. ఉన్నది 2 ఎకరాలైతే ఆన్లైన్లో కేవలం ఎకరంన్నరే చూపిస్తోంది. మరి అధికారి దగ్గరికి వెళితే ఏమన్నారో తెలుసా? అయ్యో, ఇది కంప్యూటర్ రికార్డు, మేమేం చేయలేమని చేతులెత్తేశారు. ఇంకేముంది, రామయ్యగారు పూర్తిగా నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పుడే అశోక్ అనే ఒక నాలెడ్జబుల్ వ్యక్తి వచ్చాడు. అతను రామయ్యకు ధైర్యం చెప్పాడు. అధికారి చెప్పింది తప్పు, చట్టం మనవైపే ఉంది అని భరోసా ఇచ్చాడు. పరిష్కారమనేది చట్టంలోనే, ముఖ్యంగా సెక్షన్ 4లోనే దాగి ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అధికారులు ఇలా చేతులెత్తేసినప్పుడు ఒక సామాన్యుడు తన హక్కుల కోసం ఎలా పోరాడాలి? అసలు చట్టంలో దీనికేమైనా దారి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ పరిష్కారమే కొత్త చట్టంలోని సెక్షన్ 4. ఇదేదో మామూలు రూల్ కాదు. రామయ్య లాంటి వాళ్ల సమస్యలు తీర్చడానికే ప్రత్యేకంగా పెట్టిన ఒక పవర్ఫుల్ సాధనమన్నమాట. అశోక్ మాటల్లో చెప్పాలంటే ఇది నీలాంటి వాళ్లకోసమే పుట్టిన ఆయుధం. చూసారా, ఇది కేవలం చట్టం కాదు, భూయజమానుల హక్కుల్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక ఆయుధం. దాన్ని ఎలా వాడాలో తెలిస్తే చాలు. సరే, ముందుగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ROR అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమికి సంబంధించిన గవర్నమెంట్ ఐడి కార్డ్ లాంటిది. ఇందులో ఎవరి పేరు మీదుంది, ఎంత భూమి ఉంది, ఏమైనా లోన్లున్నాయా, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఉంటాయి. ఇది అధికారిక సర్వేల ఆధారంగానే తయారవుతుంది. పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? చాలా పెద్దది. పాత చట్టంలో తప్పులు సరిచేయాలంటే అదొక పెద్ద కొండను కదిలించినట్టుండేది, దాదాపు అసాధ్యం. కాని కొత్త చట్టంలో సెక్షన్ 4546 వచ్చాక ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోయింది. తప్పులు సరిచేయడానికి, పేర్లు చేర్చడానికి ఇప్పుడు మనకు స్పష్టమైన దారి ఉంది. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కొరిలేషన్ రికార్డ్. ఇది పాత రికార్డులకి, కొత్త డిజిటల్ రికార్డులకి మధ్య ఒక వంతెన లాంటిదనమాట. ఈ టేబుల్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. పాత సర్వే నెంబర్ 100, కొత్త భూదార్ ఐడి XYZ, ఈ రెండూ ఒకే భూమికి చెందినవని చెప్పేదే ఈ కొరిలేషన్ రికార్డు. ఈ లింక్, ఈ వంతెన లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన హక్కులన్నీ డిజిటల్ ప్రపంచంలో గాలిలో కలిసిపోతాయి. అందుకే ఈ కొరిలేషన్ రికార్డ్ని కొత్త చట్టానికి పునాది అంటారు. రికార్డులు తయారు చేయడం దగ్గర్నుంచి అమ్మకాలు, వారసత్వం, చివరికి కోర్టు ఆర్డర్లు కూడా దీనిమీదే ఆధారపడుంటాయి. ఇది లేకపోతే మొత్తం సిస్టమే కూలిపోతుంది. సరే, ఇదంతా బాగుంది. మరిప్పుడు భూ యజమానులు తమ హక్కుల్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇదిగోండి సింపుల్ యాక్షన్ ప్లాన్. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన 3 సింపుల్ స్టెప్స్ ఇవి. 1. మీ పాత రికార్డులు, పట్టాలు అన్నీ జాగ్రత్తగా భద్రపర్చుకోండి. 2. మీ కొత్త భూదార్ ఐడి, పాత సర్వే నంబర్తో కరెక్ట్గా లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. 3. ఏ చిన్న తప్పున్నా వెంటనే సెక్షన్ 45 కింద అప్లై చేయండి. ఒకవేళ అధికారి సాయం చెయ్యను అనే మొండికేస్తే అప్పుడు ఈ మాటలు చెప్పండి. సార్, సెక్షన్ 4/5 ప్రకారం దీన్ని సరిచేసే అధికారం మీకు ఉంది. ఒకవేళ చేయనంటే ఆ విషయాన్ని దయచేసి రాతపూర్వకంగా ఇవ్వండి. ఇలా అడిగితే చాలాసార్లు పని జరుగుతుంది. ఇంకో పవర్ఫుల్ ఆయుధముంది. అదే సమాచార హక్కు చట్టం అంటే RTI. అధికారులు కావాలని లేట్ చేస్తుంటే ఒక RTI ఫైల్ చేసి ఈ ప్రశ్నలడగండి. నా అప్లికేషన్కి ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు? ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు? దీన్ని ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అని సూటిగా అడగాలి. ఒకవేళ అధికారులు కావాలనే తప్పులు చేస్తే, మోసం చేస్తే ఏంటి పరిస్థితి? భయపడాల్సిన పనిలేదు. చట్టంలో దీనికి కూడా చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. భూమి రికార్డులతో ఆడుకోవటం, వాటిని మార్చడం అనేది చాలా పెద్ద నేరం. చట్టం దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోదు. ఎవరైనా అధికారు ఇలా రికార్డులు తారుమారు చేస్తే 2 పెద్ద శిక్షలు పడతాయి. 1. సెక్షన్ 23 ప్రకారం ఉద్యోగం పోతుంది. 2.
ఫోర్జరీ మోసం కేసులో భారతీయ న్యాయ సంహిత కింద జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది. అంటే జవాబుదారీతనం అనేది పక్కాగా ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ 4 అనేది ఒక కోట లాంటిది. రికార్డులో మన పేర్ని మన హక్కుల్ని కాపాడే ఒక పటిష్టమైన కోటన్మాట. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మన రికార్డు కూడా అంత పటిష్టంగా ఒక కోటలా ఉందా? ఈ సమాచారం ప్రతి భూ యజమానికి తమ హక్కుల్ని తెలుసుకుని వాటిని కాపాడుకోవడానికి ధైర్యాన్నిస్తుందని ఆశిస్తున్నాను. జై హింద్.